నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడానికి విద్యా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఉస్మానియా కళాశాల ఆవరణంలో ₹1,00,00,000 కోట్లతో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని ఉస్మానియా కాలేజీ ఆవరణలో నిర్మించిన రాష్ట్రీయ ఉच्चతర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ₹1,00,00,000 కోట్లతో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు మరియు సిబ్బందిని ఉద్దేశించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ఉస్మానియా కళాశాల పూర్వపు విద్యార్థి అయిన నేను రాష్ట్ర మంత్రిగా రూసా నిర్మించిన అదనపు తరగతుల భవనాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కళాశాలలోని సిబ్బంది అందరితోనూ తనకు మంచి పరిచయాలు ఉన్నాయని తెలిపారు. ఈ కళాశాలలో చదువుకున్న వారిలో చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారని, రాజకీయాల్లో కూడా బాగానే రాణిస్తున్నారని తెలిపారు. ఈ కళాశాలలో మంచి అనుభవం ఉన్న సిబ్బంది ఉన్నారని, విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజును ఉద్దేశించి, లెక్చరర్గా అనుభవం ఉన్న మీరు ఈ కాలేజీలో విద్యార్థులకు లెక్చరర్గా మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్న మీ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకోవాలని మంత్రి కోరారు. 2018వ సంవత్సరంలో మొదలుపెట్టిన ఈ భవనాలను రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సకాలంలో ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరగలేదని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మంత్రిగా తాను తీసుకుంటున్నానని, కావున విద్యార్థులు మీరు చదువుతున్న డిగ్రీలతో పాటు అదనంగా ఉద్యోగం సాధించడానికి అవసరమైన విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలని కోరారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, రూసా నిధులతో అదనపు తరగతుల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ స్థలాలను చూపించి వాటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేసే చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ, స్థానిక ప్రజల కోరిక మేరకు ఉస్మానియా కాలేజీలో వాకింగ్ ట్రాక్కు చర్యలు తీసుకుంటామని, అలాగే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమాలు చేపడతామని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కాలేజీ ప్రిన్సిపల్ ముజామిల్, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ అజ్రా జావేద్, రూసా ఇన్ఛార్జి డాక్టర్ గజని, కార్పొరేటర్ పరమేష్, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సార్తో నేను జాయిన్ అయినప్పుడే సార్ కూడా ఇంగ్లీష్ లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగిందండి. ఐ థింక్ నేను వచ్చిన తర్వాత ఆ ఇయరో నెక్స్ట్ ఇయరో. సో సార్ కన్నా నేను సీనియర్ ఇక్కడ ఈ కాలేజ్లో. సలీం బాషా సార్ అయితే నేను వచ్చినప్పటి నుంచి ఉన్నారు. సార్తో చాలా రిలేషన్షిప్, ఈజ్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనుకుంటాను నేను ఎప్పుడు సలీం బాషా సార్ని. అండ్ ఈరోజు కాలేజ్కి రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అండి. అలాగే కరెస్పాండెంట్ గారు తో కూడా మంచి రిలేషన్షిప్ సార్తో, అంటే మేడంతో. అది కాక మాకు కరెస్పాండెంట్ గారు ఉండిండ్రి అంతకుముందు, సో మంచి రిలేషన్షిప్ ఉండేది. చాలా మెమరీస్ అండి. కాలేజ్కి వస్తే ఐ గెట్ లాట్ ఆఫ్ మెమరీస్. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. జనరల్గా స్టూడెంట్ లైఫ్లో స్కూలింగ్ ఒక ఎత్తు ఉంటుంది, డిగ్రీ చదివేప్పుడు యూ విల్ రియలీ గెట్ మౌల్డెడ్. సో కాలేజ్ ఈజ్ అ ప్లాట్ఫామ్ వేర్ యూ గెట్ మౌల్డెడ్ టు ఎ రియల్ అడల్ట్ అనమాట. సో మెనీ మెమరీస్ అండ్ సో మెనీ థాట్స్, సో మెనీ కనెక్షన్స్. ఇప్పుడు కూడా ఒక ఉస్మానియా కాలేజ్ గ్రూప్ ఈ మధ్యనే ఫామ్ చేశారు మా ఫ్రెండ్స్ అంతా. సో వీఆర్ ఇన్ దట్ గ్రూప్. సో ఇట్స్ గుడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ వెరీ రెప్యూటెడ్. అప్పుడులో ఎస్టీబీసీ కాలేజ్ లేకపోతే సిల్వర్ జూబ్లీ ఆర్ ఉస్మానియా కాలేజే అనమాట డిగ్రీ కాలేజెస్లో టాప్ కాలేజెస్ ఉండింది. అండ్ ఇట్స్ స్టిల్ మెయింటైనింగ్. ఇక్కడ ఉండే లెక్చరర్స్కి, ఇక్కడ ఉండే స్టాఫ్కి అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. టీచింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్గా ఉంటుంది, అంటే బెటర్గా, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ కాలేజ్లో చదివిపోయిన వాళ్ళందరూ కూడా ఐ థింక్ ప్రీవియస్ కూడా ఇక్కడ నుంచి చదివిపోయిన అతనే పొలిటికల్గా ఎమ్మెల్యే కావడం ఇదే కాలేజ్ నుంచి. సో
వీ హ్యావ్ గుడ్ క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఇక్కడ నుంచి ఫారెన్ పోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్స్ ఎ నైస్ కాలేజ్ టు బీ అండ్ టు కమ్ బ్యాక్ యాజ్ అ చీఫ్ గెస్ట్ అండి. టుడేస్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్. మనము ఉట్టి కాలేజ్లో చెప్పిండేది ఒకటే చదివేసినాము, కాలేజ్ చదివి డిగ్రీ తెచ్చుకున్నాం, సర్టిఫికేట్ తెచ్చుకున్నాం అంటే సరిపోదు. లాట్ ఆఫ్ అదర్ కరికులం యాక్టివిటీస్, అదర్ థింగ్స్ చదివేది ఉంటుంది. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. అండ్ వెరీ టఫ్ కాంపిటీషన్ ఈరోజు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చాయి. సో టు కంపీట్ విత్ ఒక జాబ్కి తెచ్చుకోవాలంటే యూ షుడ్ బి రియల్లీ డిఫరెంట్ ఉంటేనే యూ విల్ బి ఏబుల్ టు గెట్ ద జాబ్. సో ఏదో డిగ్రీ చదివినాం, మాకు మంచి 80% వచ్చింది, 90% వస్తుంది అంటే సరిపోదు. సో ప్లీజ్ అదర్ యాక్టివిటీస్ ఏమున్నాయో చూడండి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ బ్యాక్ టు ఉస్మానియా కాలేజ్. అండ్ చాలా మెమరీస్ అండి. అక్కడ కూడా మా లైబ్రేరియన్ ఆయన కూడా ఉన్నారు. సో ఇట్లా చాలా మందితో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ అండ్ విల్ డూ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ముందుకు తీసుకెళ్తున్నాము. అదే సమయంలో ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లు కూడా వీలున్నంత వరకు వైడెన్ చేసుకుంటే మోడర్న్ డేస్లో చాలా వెహికల్ ట్రాఫిక్ పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు అవసర వస్తువులు అయిపోయినాయి, కార్లు, మోటార్ సైకిల్ ఇవన్నీ. సో అందువల్ల ఓల్డ్ టౌన్లో కూడా మనం చూస్తే ఇల్లే ఇరుగ్గా ఉంటాయి. వాళ్ళు బైకులు పెట్టుకోవడానికి కూడా స్థలం లేక ఉన్న నేరో రోడ్లో మళ్ళీ 2 వీలర్స్ పార్కింగ్ చేసుకోవటం, అలాగనే ఈ జీవనోపాధుల కోసం ఆటోల మీద ఆధారపడినటువంటి మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళ ఆటోలంతా కూడా అక్కడే రోడ్లో పార్క్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. సో ఈ పరిస్థితుల్లో వీలున్నంత వరకు రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేయాలని ఉన్నాయి. ఆ ప్రతిపాదనలో ఒకటి మనకి ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్డు, అదే రెండవది ఇట్స్ వాళ్ళు సలాం ఖాన్ సర్కిల్ నుంచి వయా ఉస్మానియా కాలేజ్ మీదుగా కల్లూరు దర్వాజా వరకు బుధవారపేట బ్రిడ్జ్ మీదుగా మళ్ళీ కలెక్టరేట్, ఇదంతా కనెక్టివిటీ చేస్తే ఒక ఫ్రీ ట్రాఫిక్ ఏరియా కవర్ అవుతుంది. కాబట్టి దయచేసి వీటికి కూడా అందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాను. కార్పొరేషన్ ఈ ట్రాఫిక్ కానీ అన్నిటి తీసుకున్న చర్యలకి ఈ సహకారాన్ని కోరుతూ, ముఖ్యంగా ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకి కార్పొరేషన్ పరంగా రెగ్యులర్ మెయింటెనెన్స్లో క్లీన్లీనెస్కి, శానిటేషన్ ఇంప్రూవ్మెంట్కి మేము తప్పనిసరిగా ముందు వరుసలో ఉండి పనిచేస్తాం. ఈ సహకారాన్ని కూడా అందిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రజలంతా బాగా విఘ్నులై ఆలోచించండి. తెలుగుదేశం గవర్నమెంట్లో మనకు కర్నూలులో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. ఉర్దూ యూనివర్సిటీ మనకు స్టేట్లో మన కర్నూలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి. ఆ రోజు 2014 నుంచి 19లో భాగంగా ఉర్దూ యూనివర్సిటీ శాంక్షన్ చేసి ఆ పిల్లర్స్ వేసిన తర్వాత ఎక్కడ ఉన్న బిల్డింగ్ గత ప్రభుత్వం అక్కడ వదిలేసింది. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎయిర్పోర్ట్కి వస్తే అన్న భరతన్న గారు తినేమి మేమైతేనేమి సార్ దగ్గర కూర్చున్నప్పుడు ఎస్పెషల్ అక్కడ బస్సు ఆపి ఆ ఉర్దూ యూనివర్సిటీ బిల్డింగ్స్ చూపించడం జరిగింది. ఇది కంప్లీట్ చేయాలి సార్, ఇది మన బాధ్యత, ఇది మన గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి అక్కడ బస్సు ఆపి ఆ ఉర్దూ యూనివర్సిటీ బిల్డింగ్స్ కూడా చూపించడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే మైనార్టీ స్టూడెంట్స్కి అంతా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ అయిపోయే పనులే ఖచ్చితంగా ఆ ఉర్దూ క్యాంపస్లో కంప్లీట్ చేయడానికి మినిస్టర్ గారు అయితేనేమి మేమైతేనేమి మా వంతు పాత్ర ఖచ్చితంగా పోషించి ఆ ఉర్దూ యూనివర్సిటీ మనం తయారు చేసుకున్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. So I pray to God that God blesses you with a good, long life, fruitful life, and you do much, much more through Kurnool for all of us. May God bless you always and keep you happy. God bless you. And we will thank you, sir, for having honored us, our commissioner and MD and all the invitees. Thank you very much. నగరంలోని రోజా వీధిలో ఉన్న మదర్సా మసీదు విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రోజా వీధి మదర్సా వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రోజా వీధిలోని మదర్సా వద్ద రోజా మసీదు ప్రపోజ్డ్ కమిటీ సభ్యులతో కలిసి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రోజా వీధిలో ఉన్న మదర్సాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. మదర్సా నిర్వహణ గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థను క్రమపద్ధతిలో గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే రోజా వీధిలోని మదర్సా ద్వారా ఆదాయం పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ విషయంపై ఇప్పటికే వక్ఫ్ బోర్డు అధికారులను సంప్రదించి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. మదర్సా ద్వారా వచ్చే ఆదాయాన్ని రోజా మసీదు నిర్వహణకు ఉపయోగించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. ఎందుకంటే ప్రతి నెల రోజా మసీదు నిర్వహణకు 20,000 రూపాయల నుండి 25,000 దాకా ఖర్చవుతుందన్నారు. మసీదుకు వచ్చే ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉందని పేర్కొన్నారు. మదర్సాను ఇప్పుడు ప్రతిరోజు 1 గంట సేపు ట్యూషన్ చెప్పే సమయానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. సమీప ప్రాంతంలోనే మరొక మదర్సా కూడా ఉన్నట్లు తెలిపారు. 2 మదర్సాలు దగ్గరగా ఉండటం వల్ల ఈ మదర్సా ఎక్కువగా ఉపయోగపడటం లేదన్నారు. ఇక్కడకు వచ్చే 15 మంది విద్యార్థులు రోజా మసీదులో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో దీని ద్వారా ఆదాయం వచ్చేలా చేసి వచ్చే డబ్బును రోజా మసీదు నిర్వహణకు ఉపయోగించుకుంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు. అయితే కొందరు గిట్టని వ్యక్తులు దీనిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అనుచరులు మదర్సాలను కబ్జా చేస్తున్నారని, తప్పుడు సందేశాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారన్నారు. మంత్రి టీజీ భరత్ మదర్సాలు మసీదుల అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డు భూములు కబ్జాకు గురవ్వకుండా ఆయన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు सूरी मंसूर अली खान प्रजलन कोरारू। आज जो है हमारे ऊपर गलत एलिगेशंस लगाए हैं, सारे एलिगेशंस को हमें ये రాంగ్ है ये అన్ని దానిలకి మేము ఖండిస్తున్నాము. ఇది రాంగ్ ఎలిగేషన్స్. ఈ మద్రసా కొన్నేళ్ల నుండి सालों से इसको कोई डेवलप नहीं करी. हमारी पार्टी आने के बाद से जो है थर्ड पर्सन से ये लोग इनका हाथ में हो को ये चाबियाँ भेज डाली, तुम्हें इसको क्या तो भी करो बोल को. मैं इसको डेवलप करके रेवेन्यू डेवलप करके मस्जिद के अखराजात के जो है जो प्रॉब्लम है, मस्जिद को जो है 21,500 सैलरीज और 5,000 करंट की बिल, ये 26,500 रुपये ये मस्जिद का जो है हर महीना अखराजात है. ये मस्जिद को जो है सिर्फ 3,000 रुपये किराया है, जिससे मस्जिद के अखराजात पूरे नहीं हो पा रहे. हमें ये जो है मदरसे को डेवलप कर को इसको रेवेन्यू जनरेट कर को कल के दिन मदरसे का पैसा जो है ये रेवेन्यू मस्जिद को अखराजात को बराबर हुए सर का मिनिमम कम से कम बराबर हुए सर का तो भी करना नहीं, और आगे जो है रेवेन्यू इसको मदरसे का रेवेन्यू वक्फ बोर्ड को आए सर का तो भी हंदे करना बोलने की हमारी कोशिश है. कोई लीडर का नाम ना ले, ये मेरी खुद की जिम्मेदारी है, इसमें कोई लीडर का कोई हाथ नहीं. ये मेरी आवाम सारी मेरे साथ है, मैं अपनी जिम्मेदारी पूरी करूंगा. अल्लाह मुझे जो है सेहत दे, तंदुरुस्ती दे, हयाती दे. आप सबकी दुआएं मेरे साथ है. आप मीडिया वालों को मैं ये पैगाम पहुंचाए, मैं आपको तहे दिल से शुक्र अदा करता हूं. सारे कर्नल वालों को अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु. ఈరోజు ఏదైతే సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది మద్రసా గురించి, దాంట్లో మంత్రివర్యులు పేరు మరి నా పేరు సూరి మన్సూర్ అలీ ఖాన్ పేరు కూడా రావడం జరిగింది. కొన్ని విషయాలు మీకు తెలియజేసుకోవడానికి నేను మా బ్రదరు ప్రపోజ్ కమిటీ రోజా కమిటీ ప్రెసిడెంట్ గారు అమ్జద్ అలీ ఖాన్ సూరి ఉన్నారు. ఇది ఏవైతే మేము నిలబడినామో ఈ స్థలము టోటల్ రోజా వీధి వచ్చేసి వక్ఫ్ బోర్డుది. మధ్యలో ఒక సొసైటీ అనేది ఈ మద్రసా అనే ఇప్పుడు మీరు పేరు కూడా దాంట్లో మెయింటెనెన్స్ లేదు, అంటే అంత జీరో మెయింటెనెన్స్ కింద ఇది ఉంది. సో ఈ మెయింటెనెన్స్ కింద ఏదో ఒక సొసైటీ తీసుకొని నడిపారు, కొంతమంది చనిపోయినారు, కొంతమంది రావట్లేదు, దాంట్లో పాము తిరగడము అన్నీ జరిగినాయి. ఒక మినిమమ్ 10 to 15 అనుకోండి, 5 అనుకోండి, ఎప్పుడైతే వాళ్ళు 15 minutes కూర్చొని వాళ్ళ ఏదైతే మద్రసా టీచింగ్స్ ఉంటే అవి తీసుకొని వెళ్ళిపోవడం, నైట్ ఒక 15 minutes, ఈ 2 times ఇది ఆపరేట్ చేస్తుంది. తర్వాత మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు సోకాల్డ్ సొసైటీ వాళ్ళు ఒక థర్డ్ పర్సన్ తరపు నుంచి ఈ కీస్ మా బ్రదర్కి ఇవ్వడం జరిగింది. ఆయన ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ చూస్తే కొన్ని కంపలు కూడా మేము కాల్చడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఎవరంటే వాళ్ళు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ వచ్చి ఏదేదో ఎద్దులు అది కడుతుంటే మొత్తం తీసి నీట్గా చేసి మా అన్నగారు లోపల కూడా నీట్ చేసి దీనికి ఏదైనా రెవెన్యూ జనరేట్ చేస్తామని ఒక మంచి ఆలోచనతో మన ముతవల్లి మన ఇమాం సాబ్తో వాళ్ళతో కలిసి, ఆయన కూడా బాధపడుతున్నారు, కంపలు ఉంటాయి, పాములు గిమ్ములు వస్తాయి. ఈ 15 మందిని నేను మసీద్ దగ్గరనే ఉంది అక్కడ షిఫ్ట్ చేసుకుంటున్నాను. మధ్యలో ఒక మాట ఏమంటే ఇక్కడ 10 అడుగులు ఎన్నికల ఒక డే మద్రసా జరుగుతుంది.
ఆ మద్రసా పొద్దు నుంచి సాయంత్రం వరకు డే మద్రసా జరుగుతుంది కాబట్టి ఈ మద్రసాకి ఓన్లీ ట్యూషన్స్ లాగా ఒక 20-30 మినిట్స్ కోసమే మాత్రమే వస్తారు. సో 2 మద్రసాలు ఉండడం వల్ల కూడా దీనికి కొంచెం ప్రాధాన్యత తగ్గిందని చెప్పుకోవచ్చు. పెట్టుకొని పోలేరు, అన్నగారు చెప్పినట్టు అగ్గిపెట్టే కాదు జేబులో పెట్టుకొని పోవడానికి. దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, మీరు పోయి వర్క్ బోర్డులో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎక్కడైనా పోయి మీరు తెలుసుకోండి, దానికి ఏం చేయాలో చేద్దామని చెప్తే వినకుండా నిన్న మీడియాని పిలిచి ఒక పెద్ద హంగామా చేయడము, దీంట్లో ఏమీ లేకున్నా కూడా వాళ్ళు సృష్టించడము, పర్సనల్ గజ్జు. దాంట్లో మీరు చూస్తే నేను ఛాలెంజ్ చేస్తా, ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకులు బయట వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు చేయడం జరిగింది. నేను రౌండ్ ఆఫ్ చేసి చూపించమంటే చూపిస్తా, కానీ వద్దు, ఇది మా వార్డు సమస్య, మేము వార్డులో తేల్చుకుంటాము, ప్రతి ఒక్క రూపాయికి మేము సమాధానం ఇస్తాము, మా దగ్గర అన్నీ ఉన్నాయి, బిల్స్తో సహా ఉన్నాయి, ఎన్ని రోజులు మనం నడిపినా ఆ బిల్స్తో సహా మీకు ప్రొడ్యూస్ చేస్తాం. ఫ్రైడే కూడా మేము ఎంత డబ్బులు వచ్చినాయేమో బోర్డులో రాస్తాం, ఎవ్వరు రాయాడు కర్నూలులో, మేము రాస్తాం, మా అన్నగారు రాస్తారు, అది అందరు చూసుకోవచ్చు, ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇంకా మనకు ఒక అప్రూవల్ వస్తే నీట్గా చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వార్త ఏదైతే ఈరోజు వచ్చిందో ఆ వార్తని ఖండిస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మంత్రివారి పేర్లు కానీ నా పేరు కానీ మళ్ళీ ఒకసారి రాయకూడదు, రాస్తే మేము కఠినమైన దానికి చర్య తీసుకుంటామని చెప్పి నేను మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తీసుకుంటాం, ఆల్రెడీ మేము స్టేషన్లో కూడా చెప్పాము, దాని గురించి కూడా వాళ్ళు విచారిస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది. వచ్చే రోజుల్లో దానికి పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా అమలు చేస్తున్న తల్లికి వందనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు ఏమాత్రం నిజం లేదని టీడీపీ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించారు, ప్రజలు మమ్మల్ని నమ్మారు, చంద్రబాబును నమ్మారు, తెలుగుదేశాన్ని నమ్మారు. కానీ ఈ 1 ఇయర్ కాలంలో మేము అన్ని డెవలప్మెంట్స్ మేము ఇచ్చిన 6 ప్యాక్ అమలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క అంచనగరం కానీ మమ్మల్ని ఎలా చేసినారంటే ర్యాగింగ్ చేసినట్ల, నీకు 15,000 వచ్చినాయి, నీకు 15,000 వచ్చినాయి, నీకు 15,000 వచ్చినాయి అన్నారు. మేము రేపు అడుగుతాం, మీ ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళు, మంత్రులుగా ఓడిపోయినటువంటి వాళ్ళు, లేక ఈ రోజు మనం ఇంట్లో పోదామండి, రేపు 23వ తారీఖుకి పోదాం, అడుగుదాం రండి, నీకు 15,000 ఉంటున్నాయా లేదా, నీకు 15,000 ఉంటున్నాయి, మరి మీరు కూడా వచ్చి అడగాలని చెప్తున్నాం. ఒక లోకేష్ బాబు గారు చెప్పింది ఏమంటే, మీరు 1,000 రూపాయలు కట్ చేసిన 15,000 ఇచ్చిన ఒక మనిషికి ఇచ్చి 1,000 కట్ చేసిన, మేమేం చేస్తున్నామంటే ఆ స్కూల్ యొక్క బాగుపడే దానికోసం 2,000 రూపాయలు కట్ చేస్తున్నాం, కానీ 15,000 రూపాయలు మాత్రమే అని చెప్పినాం. 15,000 ఇస్తూ 2,000 స్కూల్ డెవలప్మెంట్ కోసం అనేది కట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు రాయలసీమకైతేనేమి, కర్నూలు జిల్లాకైతేనేమి, అలాగే ఈ రోజు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి విపరీతంగా చేస్తా ఉన్నాం. దీన్ని కనీసం మీరు దాన్ని ఇది కాకుండా మమ్మల్ని ఇంకా అదేమంటారు చూడండి, అంటే ఎట్లా తిరిగి చంద్రబాబుని తిట్టాలా. పొగాకు మన ఇక్కడ ధర్నా చేసినట్టు చేశారు. రైతుకి ఎవరైనా కూడా మనం సాయం చేయాల్సిందే. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఎవరు చంద్రబాబు నాయుడు నిర్ణయం చేస్తారండి? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, ఎవరు పొగాకు ధరలు నిర్ణయిస్తారు? వరి ధాన్యం ఎవరు? వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు రైతులకు ఆదుకొని మనం ఏదైనా మద్దతు ధర ఇవ్వగలం. కానీ ఇది గ్లోబల్ మార్కెట్, ప్రపంచ మార్కెట్. ఇది ఈ ప్రపంచ మార్కెట్ ని కూడా మమ్మల్ని గబ్బు పట్టించేదానికి చిన్నది ఏదైనా జరుగుతుంది. మనం పొగాకు రైతులు ఆదుకోవాల్సింది ఆదుకుంటాం, కానీ ఆ దానికల్లా నువ్వు అంజామ సరంజామ మొత్తం 1000 మంది తీసుకొని వస్తే ఏం చేసినట్టు నువ్వు అంటే మా వాళ్ళకి వచ్చి వంక పెట్టుకుంటున్నట్ల రాళ్ళు పెడితే టీవీలో వస్తే ఆల్ ఓవర్ ఇండియాలో కనిపిస్తుంది, నన్ను అరెస్ట్ చేయకూడదు చూసుకోండి అనేది ఒక ప్రోగ్రాం తప్ప వేరేది ఏం లేదు. కాబట్టి కర్నూలు జిల్లా తరఫున మేము తెలియజేసేది ఏమంటే, ఈ రోజు ఆడిన మాట ప్రకారం 6 ప్యాక్ ఏమైతే మేము ఇంటింటికి పోయి చెప్పామో, బాదుడే కార్యక్రమం చెప్పామో, లేకుంటే మా ఎలక్షన్ మ్యానిఫెస్టోలో చెప్పామో, అవన్నీ కూడా మేము చేస్తున్నాం. అందుకు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఆయన దయ వల్ల మేమంతా పిల్లలు చదువుకొని పెద్ద అయిన తర్వాత ఆయన ఫోటో ఇంటూ పెట్టుకొని ఖచ్చితంగా మేము ఆయనకు పాదాభివందనం చేస్తున్నాము. ప్రజలు ఎలా మంచి పేరు వచ్చింది. సూపర్ 6 సక్సెస్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా చంద్రబాబు నాయుడు అబాపసం చేయాలని చెప్పేసి కుట్ర పనుతున్నాడు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా ఒకటే వచ్చారు,
ఇంకా మేము వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మర్చిపోతున్నారు అనేసి కనీసం ఈ ప్రభుత్వాన్ని గబ్బు లేపాలి, ఎక్కడ పడితే అక్కడ అడ్డం పడాలా, రౌడీ ముక్కలు తెచ్చి సుమారుగా మనం చూసాం. పొగాకు విషయంలో వచ్చినప్పుడు 15,000 మంది అట్ ఎ టైం చెప్పకుండా వచ్చి అల్లరి సృష్టించి రౌడీజం చేసి దాడులు చేయడం జరిగింది. ఇది చాలా తప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ దుర్మార్గునికి ఒకసారి జైలు 16 నెలలు ఉండొచ్చిన సిగ్గు లేదు, శరం లేదు. ఈ దుర్మార్గం కూడా చెప్తున్నా, నీవు ఎన్ని చేసినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిలుపుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు మాట తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి మీ కన్ను ముట్టి పసిగట్టి ఇలా చంద్రబాబు నాయుడు ఏదో విధంగా గబ్బు పట్టేయాలని కుట్ర పడుతున్నారు. ఎన్ని చేసిన ప్రజల్లో చంద్రబాబు నాయుడు పేరు రోజుకు పెరిగిపోతా ఉంది, మూత పుట్టిపోతా ఉంది. ప్రజల కోరిక ఒకటే, ఏదైనా సరే ప్రజలు ఎలా చంద్రబాబు నమ్మారు. లోకేష్ బాబు నిన్న చెప్పాడు, ఎవరు ఎక్కడైనా సరే ఎక్కడైనా అకౌంట్లో కింద పిల్లలకి డబ్బులు పడకపోతే 23 వరకు టైం ఇస్తున్నాము, 26 టైం ఇస్తున్నాము. క్లియర్ కట్గా మీకు ఉన్నటువంటి అధికారులకు చెప్పి మీరు ఏదైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. ఈ నెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు తమ షోరూంలో జరిగే బ్యాంగిల్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మలబార్ గోల్డ్ షోరూమ్ హెడ్ ఫయాజ్ కోరారు. నగరంలోని మలబార్ గోల్డ్ షోరూంలో కస్టమర్లచే బ్యాంగిల్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ షోరూంలో బ్యాంగిల్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని షోరూం కస్టమర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షోరూం హెడ్ ఫయాజ్, మేనేజర్ అజీజ్, మార్కెటింగ్ మేనేజర్ నూరుల్లాతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మలబార్ గోల్డ్ షోరూంలో ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బ్యాంగిల్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ బ్యాంగిల్స్ ఫెస్ట్లో మహిళల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన బ్యాంగిల్స్ను ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను ప్రతి ఒక్కరూ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మన మలబార్ గోల్డ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్లో బ్యాంగిల్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంగిల్ ఫెస్టివల్లో ఇప్పుడు డేట్ ఎట్లా అంటే జూన్ 14 నుంచి జూన్ 21 వరకు బ్యాంగిల్ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఇయర్లీ వన్స్ ఉంటుంది ఇది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్లెయిన్ బ్యాంగిల్స్తో పాటు రూబీ, ఎమరాల్డ్, అన్కట్ డైమండ్స్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి. మన కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. నేను మలబార్కి 10 సంవత్సరాల నుంచి కస్టమర్కి. ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో డిజైన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకంగా బ్యాంగిల్స్ మేళా అనేసి 14th నుంచి 21st దాకా పెట్టారండి. ఆ డిజైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఆఫర్స్ కూడా ఉన్నాయండి. పచ్చలు, కెంపులు, ముత్యాలు, గోల్డ్ ఇలాంటి ఏ ఐటెంలో చూసుకున్నా కూడా డిజైన్స్ ఎక్కువగా ఉన్నాయి. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. నగరంలోని ఎన్ఆర్పేటలో నూతనంగా షాహీన్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైటర్ బి పాఠశాలలో నైతిక విలువలతో కూడిన విద్యను నేర్పిస్తున్నారని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుస్సేన్ అన్నారు. ఈ మేరకు పాఠశాల యాజమాన్యం కోరిక మేరకు ఆయన పాఠశాలలను సందర్శించారు. ఎన్ఆర్పేటలో ప్రముఖ షాహీన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన బ్రెటర్ బి పాఠశాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ వాహిద్ హుస్సేన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంటు అబ్దుల్ హాదీ ఖాజీ సాహెబ్, ప్రిన్సిపల్ జానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ వాహిద్ హుస్సేన్ పరిశీలించారు. పాఠశాల ప్రత్యేకతలను పాఠశాల కరస్పాండెంటు, ప్రిన్సిపల్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ షాహీన్ పాఠశాలలో ముస్లింలతో పాటు ముస్లింలు కాని వారికి కూడా నాణ్యమైన విద్యను తక్కువ ఖర్చుతో అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు బాల్యం నుంచే మానవతావాదం, దేశం పట్ల బాధ్యత, సమాజం పట్ల స్పష్టత, సమానత్వం, దైవభీతి వంటి విలువలను బోధించే విధంగా ఈ పాఠశాల కార్యక్రమాన్ని రూపొందించిందని అభినందించారు. ఇలాంటి విద్యా వ్యవస్థల వల్లే విద్యార్థులు మంచి నడవడిక, సంస్కారవంతమైన జీవితం వైపు ప్రస్థానం ప్రారంభిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. తన సందర్శన విద్యార్థుల నైతిక వికాసానికి మార్గదర్శకంగా నిలుస్తుందని, ఇలాంటి విద్యా సంస్థలు మరిన్ని ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. मैनेजमेंट का जो है असली तालीम दीनी माहौल का एक बहुत बड़ा इदारा है, जिसके 104 जो है ब्रांचेस, कॉलेजेस, स्कूल्स हैं पूरे थ्रू इंडिया में, और 45,000 स्टूडेंट्स स्टडिंग इन द ग्रुप ऑफ इंस्टीट्यूट्स ऑफ शाहीन। और जो है अब इंटरनेशनल तौर पर भी जो है सऊदी अरब में, रियाद में, दुबई में और मलेशिया में भी इसकी ब्रांचेस खुल गई हैं।
तो ये शाहीन ब्रांड अब तक ये 5,000 प्लस स्टूडेंट्स को MBBS डॉक्टर बना चुका है और नीट की शानदार कोचिंग के ज़रिए से हर साल 400 बच्चे उसमें थ्रूआउट इंडिया से नीट में टॉप रैंक के ज़रिए से इंडिया के थ्रूआउट इंडिया के मेडिकल कॉलेजेस में एडमिशन ले रहे हैं। शाहीन ग्रुप ऑफ सोसाइटी में मिलने का ये अभी इधर वन स्टॉप सोल्यूशन है। ये सारे के सारे इधर से मिलते हैं। एक अच्छी दीनी माहौल और दुनिया की तालीम दो एक साथ मिलने का एक ही इदारा मेरे इधर दिख रहा है हमारे कर्नूल में, ये शाहीन ग्रुप ऑफ एजुकेशनल सोसाइटी। मैं फिर बार बार मैं आपको मुबारकबाद देता हूँ। अल्लाह आपको बहुत बड़ा तरक्की दिए। इंशाअल्लाह जल्दी से जल्द आपके स्कूल में जितना आपका एक्सपेक्टेशन है पूरा एक्सपेक्टेशन लेवल में आपके बच्चे आए, आपके बच्चे जितने भी स्टूडेंट्स हैं और अच्छा नाम लेके आके आपको और ऊंचा मुकाम पे बिठाए। मैं अब ये अभी आप सभी मेरे को इधर दावत दिए, बहुत अच्छा लगा मेरे इधर आके देखने के बाद। छोटे बच्चों को भी मोबाइल फ़ोन दूर करके उनको खुद हाथों से कुछ नॉलेज डेवलप करने के लिए बहुत सारे इक्विपमेंट्स अंदर है माशाल्लाह। बहुत अभी ज़रूरत है। अभी छोटे छोटे बच्चे मोबाइल फ़ोन के ऊपर ज़्यादा तवज्जो दे रहे, उसके तरफ से उनके आँखों का प्रॉब्लम हो रहा और उनके उसमें मोबाइल फ़ोन में क्या क्या निकलते आते ऐसे जो नाजायज़ी चीज़ों पे भी बच्चे ध्यान लगाए तो बहुत उसका बिगड़ जाता माहौल, बुरा असर भी पड़ सकता है बच्चों के ऊपर। मैं सभी भी जितने भी हमारे कर्नूल शहर के और आसपास के जितने भी हमारे मुसलमान वालदा वालदैन को गुजारिश करता हूँ, आपके बच्चों को मैं खुद देखा हूँ इधर, आपके बच्चों को इस स्कूल पे ज्वाइन कराइए। आपके बच्चे दीन और दुनिया की तालीम को साथ लेते हुए बहुत ऊंचे मुकाम पे पहुँचते हैं, मैं पूरी उम्मीद के साथ कहता हूँ। నగరంలోని విభు పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన శోభారాణి రవికుమార్ల వివాహ రిసెప్షన్ వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. సునీల్లో ప్రవీణ్ ఈరోజు ఈ డేట్ ఫిక్స్ చేసింది నన్ను అడిగి, బట్ యాక్చువల్గా వైజాగ్ పోయడం ఉంది, మీకు గట్టిగా కోరిక ఉన్నట్టుంది, ఆ ట్రిప్ క్యాన్సిల్ అయ్యి ఈరోజు రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. కపుల్కి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ చెప్తున్నా. అండ్ నేను ఎప్పుడూ కొత్త కపుల్స్ మ్యారేడ్ కపుల్స్కి ఒక స్మాల్ అడ్వైస్ ఏం చెప్తానంటే, ఒక 6 నెలలు సంవత్సరంలో అర్థం చేసుకోండి, తొందరపాటు పడి డిసిషన్స్ తీసుకోవద్దండి. ఏది కూడా అర్థం చేసుకోవాలి కదా, వాళ్ళ ఒక థాట్ ఉంటుంది, మీకు ఒక థాట్ ఉంటుంది, అవన్నీ అర్థం చేసుకొని పోతే నేను లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం. సో ఫస్ట్ 6 months ఆ 1 year అనేది జెస్టేషన్ పీరియడ్. సో ఎవరో చెప్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారో, మీ ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారో డెసిషన్స్ పోకుండా కూర్చొని కూల్గా అండర్స్టాండింగ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారంటే 1 year కలిసిమెలిసి ఉన్నారంటే జీవితకాలం ఉంటారు. అండ్ ఐ విష్ ప్రే గాడ్ దట్ యు హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అండి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ. సమర్పణ వయసుని ముఖ్యంగా దేవశ్రీ ప్రజానికి అందుకే ముఖ్యంగా మంత్రివర్గం మా ప్రసాద్ గారు మా కుటుంబ కూడా ఉండి వచ్చి దగ్గర ఉండి మా అక్క మా బాగా ఆశ్రయించడం చాలా సంతోషంగా ఉంది. పెట్టుకుంటున్నాము మా గౌరవనీయ మా భరసార్కి మా కుటుంబం తరఫున అందరి తరఫున హృదయపూర్వక నమస్కారం పెట్టమయ్యారు. అలాగే పాత్ర వ్యక్తులు పాత్రలందరికీ హృదయపూర్వక నమస్కారం. మా కమిషనర్ సార్ చంద్రబాబు సార్ గారు కూడా మా కుటుంబం తరఫున నమస్కారం పెడుతున్నాను. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.